సామాజిక న్యాయానికి మొదటి మెట్టు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన వారికి దక్కాలి, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వారి వారి హక్కులు దక్కాలని మొదటి మెట్టే. దక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టర్లు, పంబాలలు కాబట్టి దీన్ని అడ్డుకునేటువంటి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభ నుంచి. అప్పుడు ఉన్నటువంటి మాలలో ఉన్నటువంటి మేధావు కూడా గద్దర్ కావచ్చు, కత్తి పద్మరావు కావచ్చు, చనిపోయినటువంటి కలేకూరి కావచ్చు, ఇది కనుక వర్గీకరణ జరిగితే అంతిమంగా మనం రాజ్యాధికార యుద్ధమైన, సామాజిక ఉద్యమైన, ఏ ఉద్యమైనా చేస్తాం మిత్రులారా. తర్వాత ఏకాకులు అయ్యేది మనమే. ఎందుకంటే అంతిమంగా రేపు కలిసి యుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళు మీరు కలిసి రాకపోయినా మంచిదే కానీ క్షమించదు. కాబట్టి ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడడానికి ఇక్కడ ఏం లేదు. మనం ఇన్ని రోజులు అన్ని సంఘం ఈ అన్న కృష్ణని ఎప్పటికీ ఒక మాట అంటాడు, అది కొంటా చెప్పాడు. బీసీలకు ఎస్సీలకు యుద్ధం జరిగితే నేను ఎస్సీ వైపు నిలబడతాను, ఎస్సీలలో మాదిగలకై నా గొంతు ఉపకులాల వైపు ఉంటుంది, మాదిగల వైపు ఉండదు అని చెప్పింది. ఇంతకన్నా సామాజిక న్యాయం ఏం కోరుతాం? ఇంకా మనం మీ జిల్లాలకు వస్తున్నాం. మీ జిల్లాలలో ఒక కళానాయకుడు, మనం కళాకారులం కాదు, కళానాయకులం. అన్ని జిల్లాలలో ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇప్పుడు కళాకారుడుగా. థ్యాంక్ యూ. మనం ఇక నుంచి రామంచ రాజేందర్ గారు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు తిరిగే విధంగా మీ రూట్ మ్యాప్, మీ కార్యాచరణ ప్లాన్ చేసుకోవాలి. మీరు డిస్కషన్ జరగాలి. వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ అవుట్ చేసుకొని ఒక టీంని ఏర్పాటు చేసుకొని మనం రథయాత్రలోకి వెళ్ళాల్సినటువంటి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ మరి మిత్రుడు రాజేందర్ మాట్లాడాల్సిందిగా కోరుతూ. రాజేందర్ మీరు ఎట్లా కళాకారులు ఉంటారు, ఆ డప్పు కళాకారులు కానీ అదేవిధంగా పాట పాడే కళాకారులు కానీ దాదాపు 200 పై అందరూ పాటకు అమరులను తెలుసుకున్నమా జమకు జమాయద నిండా, అమరులను తెలుసుకున్నమా జమకు జమాయద నిండా. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం తన లక్ష్యాన్ని ముద్దాడే సమయంలో చివరిగా వస్తున్న అడ్డంకులను అధిగమించడం కోసం 1000 గొంతుల మాదిగల పాట, 1,00,000 డప్పుల మాదిగల మండే గుండె చప్పుళ్ళు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం జరుగుతున్న మాదిగ కళానేతలైన నా సోదరుల కార్యక్రమానికి సంఘీభావంగా వచ్చిన వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక కళా సంఘాలు వచ్చిన సోదరుల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు, నేటి గొప్ప వాగ్గేయకారుడు మన సోదరులు గద్దరన్న అనంతరం ప్రజల్లో బలంగా దూసుకెళ్ళిన ఏపూరి సోమన్న మాది గారికి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడం బాధ్యతగా గుర్తించి వచ్చిన నా జాతి తమ్ములు, అన్నలైన, చెల్లెలు అయిన ప్రతి కళాకారుడు, కళానాయకుడు, నాయకురాలకి, సంఘీభావంగా వచ్చిన ప్రతి ఒక్కరికి, చాలా ఆలస్యమైన ఎంత ఓపికతో ఈ సమావేశ వివరాలు సమాజానికి అందించడానికి వచ్చిన నా పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులందరికీ
ఇది జయప్రదం చేయడం కోసం చొరవ తీసుకున్న ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, మహిళ అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక బాధ నుంచి కొంత బయటపడడానికి ఒక ఉపశమనంగా ఈ కార్యక్రమం జరుగుతున్నదని నేను భావించుకుంటున్నాను. 30 ఏళ్ళ బాధ, ఆవేదన, పోరాటం. ఆ పోరాటంలో వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, పోరాటం మీద జరిగిన కుట్రలు, పోరాటం మీద పెంచిన నిర్బంధాలు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా పాలకులు చేసే కుయుక్తులు, ఇవన్నీ జాతిని నిద్రలేపడం కోసం, జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం జరుగుతున్న క్రమంలో కూడా ప్రత్యక్షంగా నా జాతి బిడ్డల కళాకారుల పాత్ర లేకుండా పోయింది కదా అని చెప్పి ఒక బాధ ఎప్పుడు వెంటాడేది. తమ్ముడు అశోక్ వాళ్ళన్న యాదగిరి కొంత ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం, తర్వాత మన డప్పు బాబు లేదా అనిలు, ఇట్లా కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ నడపడం అనేది ఎంఆర్పిఎస్ చేసింది. కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని. కానీ ఒక టీం మొదలు పెడితే 100 టీములు బయట పనిచేస్తున్నాయి. ఒక టీం జాతి కోసం ప్రత్యక్షంగా మొత్తం పాటలు పాడే కాడ, ఆటలు ఆడే కాడ, జాతిని చైతన్యం కాడ ఉంటే 99 టీములు, జాతిలో ఉండబడే 99 టీములు ప్రత్యక్షంగా జాతి యుద్ధంలో లేకపోవడం బాధ అని అనిపించేది. కానీ కొంత ఉపశమనం ఏంటంటే ఈ అతి కీలకమైన అంతిమ పోరాటంలో నా జాతి కళాకారులందరూ ఇక్కడికి వచ్చేసారు. నా జాతి రచయితలందరూ ఒక వేదిక మీదకి రాగలిగారు. చాలా సంతోషం. ఇది ఒక ఉపశమనం లాంటి. ఇప్పుడే సోమన్న, తర్వాత మన దర్వెల్లన్న కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేద్దామనంటే, సరే ఆయన కాదు, ఆయన ఎన్నుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది. నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, 30 ఏళ్ళుగా తెలుగు నేల, దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల, దేశం మనల్ని చూస్తున్నది. ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి సహకారం కోసం పోయాం, అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరు సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా, కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంది చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి. కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకొచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం.
కేసీఆర్ వర్గీకరణ చేస్తాను, కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడ మనమే ఉందట్టున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం, సోనియా గాంధీ చుట్టూ తిరిగాం, ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగా ఉంటాడు అని వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాం జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసింది నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్డా. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నామా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేశాం. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు అందించడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నా, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర్ గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించాను. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలామంది అంటారు కదా పలానైన కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నా కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేసాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సరే అనుకోవడం. ఈ నేపథ్యంలో నా తమ్ములారా, చివరిగా వచ్చే అడ్డంకులు ఏందో మీరు చూస్తున్నారు. లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రయత్నం సీరియస్గానే జరిగింది. కానీ లక్ష్యం సాధించినాక కూడా అడ్డంకులు కల్పిస్తాండ్రు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మళ్ళీ మనం కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు జరగకపోతే మనం మళ్ళీ కార్యక్రమం పెట్టాల్సిన అవసరం మనకు లేదు. మన ఉన్న సర్వశక్తులు ఒడ్డి ఈ లక్ష్యాన్ని ఇప్పుడు చేరాలి మళ్ళీ మనం. అయితే ఇంతకుముందు ఎవరు ఏ పాత్ర పోషించాలో పాత్ర పోషించారు. యుద్ధం చేసే కాడ యుద్ధం చేశారు, శాంతియుతంగా లక్షల మందిని సమీకరించకాడ సమీకరించారు, హైదరాబాద్ నగరాన్ని లక్షల మందితో దిగ్బంధం చేసే కాడ దిగ్బంధం చేశారు. ఆవేదన పెరిగి ఆగ్రహంగా మారిన రోజు తగలబడే సమయం వచ్చినప్పుడు తగలబడ్డది రాష్ట్రం. అయినా కొంతమంది బిడ్డలు వర్గీకరణ యుద్ధాన్ని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసే క్రమంలో మన ప్రత్యర్థులు, స్వార్థపర శక్తులు ఇంకా అడ్డుకుంటామని ముందుకు వచ్చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు.
వాస్తవానికి ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ముందుగా తెలంగాణ అమలు చేస్తుందని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశాడు, బయట ప్రకటన చేయలేదు. సరే, కొంత నమ్మకం విశ్వాసం ఆయన మీద ఉండడానికి కొంత కారణం ఏంటంటే అంతకుముందు ఎంఆర్పీ చేసే ప్రతి ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఢిల్లీకి రమ్మంటే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో వచ్చి ధర్నాలో పాల్గొన్నాడు. మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీలో జరిగితే ఆ సభలో పాల్గొన్నాడు. ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో జరిగినప్పుడు ధర్మయుద్ధంలో పాల్గొన్నాడు. ఏదన్నా వీలైన సహాయం చేయమన్నప్పుడు ఉద్యమానికి వీలైన సహాయం చేశాడు. అతనే ముఖ్యమంత్రి అయ్యిండు. వర్గీకరణ తీర్పు అనుకూలంగా వచ్చింది, దాన్ని స్వాగతించాడు. అందరికంటే ముందు నేనే అమలు చేస్తామని చెప్పాడు కనుక ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. దాంట్లో ఇంకో మాట కూడా వాడాడు, భారతదేశంలో అందరికంటే ముందు నేను తెలంగాణలోనే అమలు చేస్తామనే కాకుండా అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. అంటే అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. 2000 చట్టంలో కూడా అది కూడా ఉన్నది. మళ్ళా 2000 చట్టం 2000 సంవత్సరం ఒక డిసెంబర్లో వచ్చింది అనుకోండి, కానీ 1999లో 1997లో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అనుకోండి. 2000 చట్టం ఆ నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా చట్టంలో ఉన్నది. అది అంటే చట్టం వచ్చిన రోజు నుంచే కాదు వర్గీకరణ, చట్టం రాకముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆ చట్టంలో ఉన్నది. దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే వర్గీకరణకు అనుకూలమైన వ్యక్తి కదా, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేసేయడానికి ఈయన ముందుకు వచ్చాడు కదా అని చెప్పి సంతోషించాం, స్వాగతించాం, అభినందించాం. ప్రత్యక్షంగా మనం కలిసి కూడా మనం అక్కడ ఆయనను అభినందించి వచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎవరికి లేనంత పలుకుబడి మన తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో మాలలకు ఉంటుంది. బ్రాహ్మణులతో పోల్చుకున్నా, రెడ్లతో పోల్చుకున్నా, కమ్మలతో పోల్చుకున్నా, బీసీలో ఏ కులంతో పోల్చుకున్నా వాళ్ళకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పలుకుబడిని ఒకసారి విశ్లేషించుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను అన్ని పార్టీలో మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని శాసించే కాడ మాలలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే కాడ మాలలు ఉంటారు. వాళ్ళ మాటే వేదంగా అధిష్టానం వినేటట్టుగా చేసుకోగలుగుతారు. వాళ్ళకు మొదటి నుంచి ఆ పలుకుబడి ఉన్నది. మీరందరూ నాతో సహా పుట్టక ముందే దామోదర సంజయ్ గారు తెలుగు నేలకు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యిండు, మనం అప్పటికి పుట్టలే. అంటే వాళ్ళ పలుకుబడి మనం పుట్టక ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, పెరిగింది. అది కంటిన్యూషన్ ఎట్లా అవుతుందో మీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మన ఇష్టం ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారి కుటుంబం అంటాం. ఏకకాలంలో సోనియా గాంధీ గారి కుటుంబానికి 3 పదవులు ఉన్నాయి చట్టసభలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, లోక్సభ సభ్యురాలు ప్రియాంక. అంటే భారతదేశంలో మీరు ఏకకాలంలో ఒకే కుటుంబం నుంచి 3 చట్టసభలు ఉన్నది సోనియా గాంధీ గారి కుటుంబం. మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. సూర్యం అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా? జోహార్ జోహార్ జోహార్, వర్దిల్లాలి వర్దిల్లాలి, జోహార్ జోహార్.
మాదిగన్నపై రాసినటువంటి పాటను మరి ఆవిష్కరించాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతో మహాజన నేత మందకృష్ణ మాదిగ అనేటువంటి పాటను రిలీజ్ చేయాల్సిందిగా కోరుతూ గట్టిగా చప్పట్లతో గట్టిగా చప్పట్లు. దయచేసి మనమందరం కూడా ఒక తాటిపై ఉండాలి. ఎందుకంటే ఈ పాట అనేక సామాజిక పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి శైలజ